యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆ చైత్ర ఉంటే చాలు, నాకింకేవీ అక్కర్లేదు, ఎవరూ అక్కర్లేదని మా అందరి గుండె కోతకి కారణం అవుతావో నువ్వే నిర్ణయించుకో. నీ నిర్ణయాన్ని నీ సంతకం ద్వారా తెలియజేయి. ఈ విషయంలో ఇదే నా చివరి మాట. ఇక నిర్ణయం తీసుకునే వాళ్ళిష్టం. పిన్ని, సంతకం పెడతారంటావా? కొన్ని విషయాల్లో పెళ్ళాం మీదెంత ప్రేమున్నా తల్లి మాట కొడుకు దాటలేడు. అన్నిసార్లు పెళ్ళాం కొంగుకు పవర్స్ ఉండవు. చూద్దాం, తల్లా పెళ్ళామా? నాన్న తన జీవితం నీ వల్లే నాశనమైందని తెలియక నీకు ఈ ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. ఆయన చెయ్యాల్సిందంతా చేసేసావు కదా, ఇంకా ఏం సాధించాలని ఇక్కడున్నావు? ఏం సాధించాలని? నన్నేనా? సాధించలేవు. నన్నెప్పటికీ నువ్వు సాధించుకోలేవు. నేనుగా నన్నెప్పటికీ దక్కించుకోలేవు. ఎందుకంటే ఈ జన్మ మొత్తానికి నువ్వు నా శత్రువ్వి. నువ్వే నా శత్రువ్వి. నీకున్న ప్రేమ ఎంతుందో ప్రాణం పెట్టుకుని ఉంటాను. ఏ బాధనైనా భరిస్తూనే ఉంటాను. ఏం భరిస్తావు? ఎంతని భరిస్తావు?
ఇక్కడే ఉంటే నేను కాదు, నీ ప్రాణాలు కూడా నీకు దక్కవు. నువ్వు ఇంట్లో తెచ్చిపెట్టిన ఆ కొండ చిలువే నిన్ను మింగేస్తుంది. ఆల్రెడీ 2 సార్లు చచ్చి బతికావు. మూర్ఖంగా దానికి 3వ అవకాశం ఇవ్వకో. దానివల్ల నువ్వు బలైపోతావు తప్ప అంతకు మించి నువ్వు సాధించేదేమీ లేదు. సంతోషంగా చచ్చి బంధం అంతే. కాదు విరాజ్, ఇది మనిద్దరి ప్రేమకి సాక్ష్యంగా ఏర్పడిన పవిత్ర బంధం. ఈ తాలి పవిత్ర బంధమా? అంత పవర్ఫుల్లా? ఈ 3 ముళ్ళు విప్పేస్తే బంధం పోతుందిగా. విప్పేస్తావా? ఇది కట్టినంత సులువు కాదు విరాజ్. ఈ ముళ్ళు విప్పడం సులువు కాదని నువ్వు అంటే అది నాకు కష్టమైపోతుందా? 3 అక్షరాలు విరాజ్ అని ఒక సంతకం పెడితే చాలు. నీ ఆశలు, ఆశయాలు, ఎవ్రీథింగ్ కొలాప్స్ అయిపోతాయి. ఈ ఇంటి గడపలోంచి నా అడుగు శాశ్వతంగా బయటికి వెళ్ళాలి అంటే అది కాటికి అవుతుంది తప్ప మరో చోటికి మాత్రం అవ్వదు. గుర్తు పెట్టుకో. ఆ కాటికైనా నేను వెళ్ళేది నీ భార్యగానే కాని నేను విడిపోయిన దానిలాగా కాదు. నీకు దూరమైన చైత్ర నీ భార్యగానే బూడిదైపోతుంది. చైత్ర, వదినా, వదినా! ఏమైంది హంస? సంతకం చేశాడా? లేదొదినా. మాయలాడి ఏం మందు పెట్టిందో మన విరాజ్కి. కన్న తల్లి కన్నా ఆ సీతారత్నంకు పుట్టింది ఎక్కువైపోయిందా? ఇన్నాళ్ళు నీ మాట జవదాటుని విరాజ్కి ఈరోజు మరీ అంత కాని దానివైపోయావా? విరాజ్! విరాజ్!
సంతకం చేయమన్నాను కదా, ఎందుకు చేయలేదు? అమ్మా, ఒకసారి వాడి మనసును కూడా అర్థం చేసుకుంటే. నువ్వు మాట్లాడకు ఆనంద్, మాట్లాడకు. మాట్లాడవేంటి విరాజ్? విడాకుల పేపర్స్ మీద సంతకం ఎందుకు చేయలేదు? మాట్లాడవేంట్రా? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నా మాట కన్నా, ఈ ఇంటి గౌరవ మర్యాదల కన్నా నీకు అదే ఎక్కువైపోయిందా? నిన్ను కన్న తల్లిని నీకిప్పుడు నేను పరాయిదాన్ని అయిపోయానా? మామ్, చెప్పరా? అత్తయ్య గారు, ప్లీజ్ అత్తయ్య గారు, మీరు ఏడవకండి. అయినా ఏంటి విరాజ్ ఇది? అత్తయ్య గారి మాటకి విలువ ఇవ్వాలి కదా. విలువల గురించి నువ్వు విలువల గురించి ఒకరు చెప్తే తెలుసుకునే పరిస్థితిలో నేను లేను. మరి దేని గురించి మాట్లాడాలి విరాజ్? చూసావామా నీ మనవణ్ణి? దాని మాయలో పడి చివరికి ఎలా తయారయ్యాడో? మాట కాదంటే కన్న తల్లి మనసు ఏమవుతుందో అని కూడా ఆలోచించకుండా అదే తనకు కావాలంటున్నాడు. ఇక్కడ మనం ఏమైపోయినా, కుటుంబ గౌరవం మొట్టిగొట్టుకుపోయినా అవేవి తను పట్టించుకోకుండా ఆ చెడిన దానికి పుట్టిన దాంతో తిరుగుతాడు. అత్తయ్య, ఏంటి దాని తల్లి ఏమైనా పతివ్రత? అది ఎలాంటిదో దాని గురించి అందరికీ తెలుసు కదా. అయినా నువ్వు వెనకేసుకొచ్చినంత మాత్రాన దాని చెడి బ్రతుకుతున్న బ్రతుకు పవిత్రంగా మారిపోతుందా? విరాజ్, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ ఇంటి ఆడవాళ్ళకి ఒక మర్యాద అంటూ ఉంది. దయచేసి దాన్ని పాడు చేయకు. ఆ చైత్రని తిరిగి ఇంటికి తీసుకొచ్చి ఈ వంశ చరిత్రకు దయచేసి కీడు తలపెట్టుకో ప్లీజ్. విరాజ్, అత్తయ్య చెప్పిన మాటలు కనీసం చెవి వరకైనా చేరాయా లేదా? చేరకపోయినా బలవంతంగానైనా విను. నేను చెప్తున్నాను, నీకు కావాల్సింది మేమా అదా? నీకు ఈ కుటుంబ గౌరవం కావాలా, లేక దానితో కలిసి బతకడం కావాలా? చివరిసారి అడుగుతున్నాను, నీకు ఈ తల్లి ప్రాణం కావాలా? ఓ, నీ మౌనమే సమాధానమైతే అంతేనా?
నవమాసాలు మోసి పెంచిన అమ్మన్రా. నీకు ఈ తల్లి ఏం కానప్పుడు, ఈ ఇల్లు ఏం కానప్పుడు, అదే నీకు ముఖ్యమైపోయినప్పుడు ఈ ఇంట్లో నాకింక విలువే ఉంది? నేనుండి ప్రయోజనమే ఉంది? అయ్యో వదినా, 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 వద్దొదినా, నా మాట విను. వద్దొదినా. హంస, ఆపొద్దు. నా కొడుక్కి నేను పరాయిదాన్ని అయిపోయాను. వీడి కంటికి నేను చులకనైపోయాను. ఆ అర్హత లేనిదే ఈ ఇంటికి ముఖ్యమైనప్పుడు ఇంకా ఈ ఇంట్లో నాకు విలువే ఉంది. విలువ లేని బతుకు నాకెందుకు హంస? నన్ను ఆపొద్దు. వదినా, నన్ను ప్లీజ్ ఆపొద్దు. వదినా. మామ్, వదులు. నన్ను ఆపు. మామ్, వదులు. నన్ను మామ్, ఆపొద్దు. ఏం చేస్తున్నావు? పిచ్చెక్కిందా? ఆయన చచ్చిపోవడం ఏంటి? ఈ బ్రతుకు ఇంకేం చేయమంటావురా? ఏం చేయమంటావు? ఈ ఇంటి కోడలు ఇది అని నలుగురు నాన్న మాటలు అంటూ ఉంటే ఆ మాటలు వింటూ బతకమంటావా? తరతరాల వంశ చరిత్ర దాని మూలంగా కాలి బూడిదైపోతూ ఉంటే చూస్తూ ఉండిపోమ్మంటావా? ఇంకేం చేయమంటావురా ఈ బతుక్కి? చావు గురించి మాట్లాడుకో. అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నీ నోటి నుంచి ఈ మాట వినలేకపోతున్నాను. ప్లీజ్. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు? ఆ డివోర్స్ పేపర్స్ మీద సంతకమా? ఫైన్. ఆ డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెడితే